ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 130వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని యొద్ద కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఈ లోకంలో ఎక్కడ కూడా కృప దొరకదు, విమోచన దొరకదు. కానీ యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఆయన మన కొరకు ఈ లోకంలో దేవుడు జన్మించి మనకు విమోచన కలుగు చేశాడు. మనకు కృప అనుగ్రహించడం కోసం ఈ భూమి మీదకు ఆయన వచ్చాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. కనుక మనుషుల మీద ఆశ పెట్టుకునే వారముగా కాకుండా దేవుని మీద ఆశ పెట్టుకునే వారముగా మనం ఉండాలి. ఎందుకు దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలంటే ఆయన యొద్ద తప్ప ఎక్కడ కూడా కృప అనేది దొరకదు. ఈ లోకంలో ఎక్కడ కూడా మనం ప్రేమను పొందుకోలేం. ఆయన యొద్ద ప్రేమ, కృప, విమోచన అనేది దొరుకుతుంది. మన కష్టాలని, మన బాధల్ని విమోచించడం కోసం యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, విలువైనది. కనుక మనుషుల మీద ఆశ పెట్టుకుని మోసపోయేవారుగా కాకుండా దేవుని మీద ఆశ పెట్టుకుని దేవుడు అనుగ్రహించే కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృప మీ మీద మెండుగా కురమరపచేసి మీ సమస్యల నుంచి, మీ అనారోగ్యాల నుంచి దేవుడు మిమ్మల్ని విమోచించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ యొద్ద కృప దొరుకుతుంది, నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. కనుక దేవా, ప్రతి ఒక్కరూ నీ మీద ఆశ పెట్టుకుని ఉండాలని చెప్పి నీకు వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మనుషులను నమ్ముకుని మనుషుల మీద ఆశ పెట్టుకునేవారుగా కాకుండా నేను నమ్ముకుని నీ మీద ఆశ పెట్టుకుని నీ ద్వారా కృపను పొందుకునే వాక్యాన్ని, సమస్యల నుంచి, కష్టాల నుంచి విమోచన పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యమైన బిడ్డలు స్వస్థపరిచి దేవాన్ని మహింపరుచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.